నమస్కారాలు. కోబులకోట మండలంలోని పిచ్చిలవారిపల్లి గ్రామంలో సీతువారిపల్లి చెరువు ఈ మధ్య ఈ హెచ్ఎన్ఎస్ కాలువ నీళ్లు ఉధృతంగా వచ్చిన కారణంగా నిన్న 17/12/2007 మధ్యాహ్నంగా 3:30 గంటలకు ఆ చెరువు కట్ట మధ్యలో 40 అడుగులు కిందికి 25 వెడల్పుతో మొత్తం కట్ట కరిగి కట్ట తెగిపోవడం జరిగింది. దాని దగ్గర ఆ పక్కన ఆ కింద ఆ చెరువు కింద వ్యవసాయం చేసుకుంటున్న రైతులు 3-4 దాకా ఏరని చెప్పిన దాదాపు వాళ్ళకు వరి పంట, వేరుశనగ, ఈ మొక్కజొన్న, ఈ దాదాపు 30 బోర్లు దాకా నష్టం జరగడం జరిగింది. ఆ వాటర్ డైరెక్ట్గా రాకపోకలు స్తంభించింది కాబట్టి ఆ వాటర్ని మామూలుగా తంబలపల్లిలో ఉండే కోసువారిపల్లికి నీటిని కాలువలు జేసీబీ సహాయంతో కొట్టించి ఆ రాకపోకలు తొందరగా ఈ రోజు నైట్ లోపల రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము అగ్రికల్చర్ ఆఫీసర్ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే రైతులు నష్టపోయినారో వరి కానీ, వేరుశనగ పంట కానీ, బోర్లు కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక జిల్లా కలెక్టర్ వరకు పంపుతున్నాను. నిన్న జరిగిన సీతువారిపల్లి చెరువు బ్లీచ్ అవ్వడం, హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు చెరువులోకి చేరడం వల్ల ప్రమాదవశాత్తు తెగడం జరిగింది. ఇందులో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రోడ్డు రెడీ చేస్తున్నాము. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పరిహారం ఇప్పించేందుకు ఎంఆర్ఓ గారు, మండల వ్యవసాయ అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయి పర్యటన చేసి వారి యొక్క వివరాలను సేకరించి త్వరలోనే వారందరికీ కూడా నష్టపోయిన రైతులందరికీ కూడా న్యాయం చేకూరుస్తారని తెలియజేస్తున్నాము. ఈ హెచ్ఎన్ఎస్ కెనాల్ లీకేజ్ వల్ల ఇవిగా వచ్చి దిగువ సీతువారిపల్లి చెరువు బ్రీచ్ చేయడం జరిగింది. నేను సాయంత్రము మార్నింగే 6 గంటలకు వచ్చి వాటర్ అంతా డైవర్ట్ చేస్తున్నాము కిందికి. ఆ పల్లి కూడా రోడ్డుకి అప్రోచ్ చేస్తున్నాము. ఈ సాయంత్రానికి దారికి వస్తుంది. దాని లోపల ఇది దారి చేస్తానంటే అది చెరువు కూడా రిస్టోర్ చేస్తాం టెంపరీగా, ఇమ్మీడియట్గా.